హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం షిరిడి నుండి నాసిక్ ఇంకా త్రయంబకేశ్వరం ట్రిప్ అయితే చూద్దామండి. ఇది మేము డే 2లో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. డే 1 అంతా కూడా మేము షిరిడిలోనే ఉన్నామండి. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆ రోజు షిరిడిలో దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము అలాగే నాసిక్ ఇంకా త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్రెడీ షిరిడిలో రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, మనము ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళిన అమౌంట్ అనేది చాలా తక్కువగా, ఫుడ్ ఎక్కడ తింటే తక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది, అలాగే ఫ్రీ దర్శనానికి ఎంత టైం పడుతుంది, అలాగే షిరిడిలో పల్లకి ఉత్సవం ఏ రోజున జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనము నాసిక్ కానీ త్రయంబకేశ్వరం కానీ ఎల్లోరా కేవ్స్ ఇలా ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా మనం అర్లీ మార్నింగ్ కొంచెం తొందరగా మనము స్టార్ట్ అయ్యామనుకోండి, అన్ని ప్లేసెస్ కూడా మనము చాలా బాగా కవర్ చేయొచ్చు. అలాగే మరీ కొంచెం లేట్ నైట్ అవ్వకుండా అర్లీగా మనము నైట్ అనేది షిరిడికి రీచ్ అయిపోవచ్చండి. ఇక్కడ మేము అర్లీ మార్నింగ్ వచ్చేసి షిరిడిలో బ్రేక్ఫాస్ట్ అనేది తినేసి స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే ముక్తిధామ్ అండి. ఫస్ట్ ఇక్కడ మనల్ని స్టాప్ చేస్తారనమాట. ఇక్కడ మన పార్కింగ్ ప్లేస్లో వెహికల్ అనేది మనల్ని డ్రాప్ చేసేస్తారు. పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ షిరిడి నుండి నాసిక్ కానీ త్రయంబకేశ్వరము ఈ రెండు ప్లేసెస్, ఈ ముక్తిధామ్తో ఈ 3 ప్లేసెస్ చూపించడానికి క్యాబ్ వాళ్ళు ఒక్కొక్కరికి 300 కానీ 350 కానీ అలా ఛార్జ్ చేస్తారండి. ఫ్యామిలీ ఆఫ్ 10 మెంబర్స్ కానీ అంతకు మించి ఉంటే మీరు సపరేట్గా ఒక క్యాబ్ అయినా మీరు మాట్లాడుకొని వెళ్ళొచ్చు అనమాట. మేమైతే సపరేట్గా మా 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. మా ఫ్యామిలీస్ అన్నిటికీ కలిపి ఒక క్యాబ్ అయితే మాట్లాడేసుకున్నాము. మేము 12 మెంబర్స్ వెళ్ళాము విత్ కిడ్స్తో అండి. కాబట్టి మీరు అలా కాకుండా 2 కానీ లేకపోతే 4 ఇలా ఉన్నా కూడా మీరు అక్కడ షేర్ క్యాబ్స్ చాలానే ఉంటాయి, వాటిలో వెళ్ళొచ్చండి. పర్ పర్సన్ 300 to 350 అలా ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ ముక్తిధామ్లో ఒక టెంపుల్ ఉంటుందండి, మరీ ఏమంత ఓవర్గా ఉండదు. అది చూసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే నాసిక్ అండి. నాసిక్లో మనల్ని ఒక ప్లేస్లో డ్రాప్ చేసేస్తారండి. అక్కడ నుంచి లోకల్ ఆటోస్ అనేవి మనం మాట్లాడుకొని వాళ్ళు అక్కడ మనకి పంచవటి, అలాగే త్రివేణి సంగమము, దాంతోపాటు లక్ష్మణ రేఖ, సీతాపహరణ జరిగినటువంటి ప్లేసెస్ ఇలాంటివన్నీ కూడా మనకి చూపిస్తారనమాట. ఒక 5-6 ప్లేసెస్ అలాగా. వాటన్నింటికి ఇంత అమౌంట్ అనేసి వాళ్ళు చెప్తారండి. మనం కొంచెం బార్గెన్ చేసేసుకొని మాట్లాడుకోవాలి. మాకైతే ఆ రోజు ఒక్కొక్క ఆటోకి 500 రూపీస్ అయితే తీసుకున్నారండి. మేము 2 ఆటోస్లో వెళ్ళిపోయామన్నమాట, 3 ఫ్యామిలీస్ కలిసి. ఇక్కడ ఫస్ట్ త్రివేణి సంగమం దగ్గర అయితే ఆపారండి. ఇక్కడే మనకి త్రివేణి సంగమంకి పైకి కొంచెం ఎక్కగానే ఆపోజిట్లోనే అర్ధనారీశ్వర టెంపుల్ వస్తుంది అనమాట. ఈ 2 కూడా ఒకే ప్లేస్లోనే ఉంటాయి. బట్ వాళ్ళు చెప్పేటప్పుడు మనకి 2 ప్లేసెస్ చెప్తారు కదా, ఎక్కడో ఉంటాయేమో అనేసి మనం అనుకుంటామండి. బట్ పక్క పక్కనే ఉంటాయి. త్రివేణి సంగమం అయితే చాలా బాగుందండి నాసిక్లో. అసలు చక్కగా అక్కడే శివలింగాలు ఉన్నాయి. అందరూ కూడా అక్కడ త్రివేణి సంగమంలో వాటర్ తీసుకొని చేతులతో, రాగి చెంబులతో అలా శివుడికి అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారండి. ఈ త్రివేణి సంగమం అయితే ఇక్కడ మనం దీపాలు కానీ అలా కూడా వదలొచ్చు. అలాగే ఇక్కడే మనము స్నానాలను కూడా ఆచరించి ఎవరైనా సరే పిండ ప్రదానం అలాంటివి జరిపించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా జరిపించుకుంటూ ఉంటారండి. కాకపోతే ఇక్కడ నుండి మనం నెక్స్ట్ త్రయంబకేశ్వరం వెళ్తాం కాబట్టి మనం అక్కడ పిండ ప్రదానం అలాంటివి చేయించుకొని అక్కడికి వెళ్ళొచ్చో లేదో నాకైతే అంత ఐడియా లేదండి. మేమైతే ఎవరు కూడా అలా ఏం చేయించలేదు, జస్ట్ చూసేసుకొని. ఇక్కడ చూసారు కదండి, ఇది అర్ధనారీశ్వర టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి దిగితేనే మనకి త్రివేణి సంగమం వస్తుంది. మళ్ళీ మనము ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోతామండి. ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. ఇంకొక టెంపుల్ కూడా జస్ట్ బై వాకే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ 3 టెంపుల్స్ కూడా మనకు చాలా దగ్గరలోనే ఉంటాయండి. ఇక్కడ మనము అర్ధనారీశ్వర్ టెంపుల్ అలాగే త్రివేణి సంగమం అయిపోయిన తర్వాత నాసిక్లో ఇంకొక టెంపుల్ అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ శివ టెంపుల్ అయితే ఉంటుందండి. మనము కొంచెం కింద పాలు కానీ కొబ్బరికాయలు కానీ లేకపోతే పువ్వులు ఇలా అమ్ముతూ ఉంటారండి. అవి
ఏవైనా సరే మనం తీసేసుకొని పైకి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ బయట మనకి శివుడి విగ్రహం ఉంటుందండి, నందీశ్వరుడు అలాగే గణపతి ఇలాగా. ఇక్కడ ఈ శివుడికి మనము అభిషేకాలు మనం కింద నుంచి తీసుకెళ్లిన పాల ప్యాకెట్తో చక్కగా మన చేతులతో మనమే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అందరూ కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారండి. ఇక్కడైతే మేము అభిషేకం అనేది పూర్తి చేసుకొని టెంపుల్ చుట్టూ కూడా ఒక రౌండ్ అయితే వేసామండి. టెంపుల్స్ ఇక్కడ మనకి మన సైడ్ టెంపుల్స్ కన్నా కూడా కంప్లీట్గా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం ఇలా రౌండ్ వేసుకొని టెంపుల్ చుట్టూ అయితే ఈ విధంగా ఉంటుందండి. టెంపుల్ లోపలైతే నేను షూట్ చేయలేదు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుడు ఉంటాడండి, రైట్ సైడ్ వచ్చేసి మనకి బయట వైపు గణపతి ఉంటాడనమాట. చూసారు కదండి, ఇక్కడ ఈ గణపతి ఉంటారు కదా, ఈ గణపతి అయితే ఇక్కడ ఉంటారండి. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని లోపల మేము టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి మేము కిందికి దిగి మళ్ళీ ఆటో అయితే ఎక్కేసామండి. ఇక్కడ నుంచి మనల్ని లక్ష్మణ రేఖ వైపుకి తీసుకెళ్తారు, పంచవటి అటువైపుకి. లక్ష్మణ రేఖ అయితే ఒక కెనాల్ కాలువ ఉంటుంది కదండి, అలాంటి కాలువలో ఉందంట. అక్కడ వాటర్ ఉన్నాయని మాకు ఆటో డ్రైవర్ అయితే చూయించలేదండి, దగ్గరికి తీసుకెళ్ళి పర్టికులర్గా మాకైతే కనిపించలేదు. కానీ అది పలానా ప్లేస్లో ఉంది అని రోడ్డు మీద నుంచే చూపించారు. ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్నది పంచవటి అండి. ఈ ప్లేస్ నాసిక్లో చాలా చాలా బాగుంటుందండి. చుట్టూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద వృక్షాలు, 5 ఒకే ప్లేస్లోనే ఉంటాయండి ఇక్కడ. అందుకని చెప్పేసి వీటికి పంచవటి అని పేరు కూడా వచ్చిందనమాట. మనకి ఒక్కొక్క ట్రీ మీద నెంబర్ కూడా వేసుంటారండి, 1 2 3 4 అలాగా. ఇక్కడ లోపల టెంపుల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి, కొంచెం గుహలాగా ఉంటుందన్నమాట. అక్కడ మనం లోపలికి వెళ్ళాలి అనుకున్నా కూడా మనము కొంచెం వంగుకొని అలా వెళ్ళాలన్నమాట. లోపల టెంపుల్ అయితే చాలా బాగుందండి. వీడియో అయితే తీయని లేదు, బట్ నేను మీకు ఈ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. లోపలైతే ఈ విధంగా ఉంటాయండి. సో ఇలా మనకి పంచవటి కూడా మేము కవర్ చేసేసుకొని ఇప్పుడు పక్కనే ఒక శ్రీరాముడి టెంపుల్ ఉంటుందండి. పంచవటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆ శ్రీరాముడిని కూడా మేము దర్శించేసేసుకొని అక్కడి నుండి మేము కాలారాం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. కాలారాం టెంపుల్ కూడా బై వాకే వెళ్ళిపోవచ్చండి, దగ్గరలోనే ఉంటుంది. నాసిక్లో ఈ కాలారాం టెంపుల్, పంచవటి, త్రివేణి సంగమం ఈ 3 అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడ మీకు మనం ఇప్పుడు వెళ్తున్నదైతే కాలారాం టెంపుల్ అండి. లోపల ఈ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి త్రయంబకేశ్వరంలో టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. బట్ సేమ్ అయితే కాదు, కానీ కొంచెం మోడల్ అయితే అదే విధంగా అనిపిస్తుంది. ఇక్కడ బాగా చక్కగా నల్ల రాతి రూపంలో దేవుడైతే చాలా బాగా ఉంటారండి, ముద్దుగా. సో ఇక్కడ కూడా మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ నుండి మళ్ళీ కొన్ని హనుమాన్ టెంపుల్ అలాగా వాళ్ళు ఆటోలో తీసుకొని వెళ్తారండి. బట్ ఆటోలో కాకుండా నడుచుకుంటూ ఇవన్నీ కవర్ చేయాలంటే అస్సలు అవ్వదండి. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక రాముడి టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళారనమాట. అలాగే ఒక హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్లారు. అలాగే ఇక్కడ సీతమ్మ వారి టెంపుల్ ఇవన్నీ కూడా చూపించేసేసారండి. ఇవన్నీ మాకు కవర్ చేయడానికి ఒక 2 hours అలా పట్టిందండి. ఇక్కడ నుండి ఇంకా మేము ఇక్కడతో మనకి నాసిక్లో అయితే కంప్లీట్ అయిపోతాయండి టెంపుల్స్. వాళ్ళు చెప్పడమేమో మనకు ఒక 5-6 టెంపుల్స్ లాగా చెప్తారు, బట్ కాకపోతే అవన్నీ దగ్గరే ఉంటాయి కాబట్టి ఫాస్ట్గానే కవర్ అయిపోతాయండి. మళ్ళీ మనము ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి మన వెహికల్ ఎక్కేసి ఇంకా త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అయిపోవాలి. ఈ త్రయంబకేశ్వరం వెళ్ళే రూట్లో మనకి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విజయవాడ వారి భోజనశాల దగ్గర, తెలుగు వాళ్ళ భోజనాల దగ్గరే ఆపుతారండి వెహికల్ వాళ్ళందరూ కూడా. ఆల్మోస్ట్ అక్కడ భోజనం కూడా చాలా చాలా బాగుంటుంది విత్ రీజనబుల్ ప్రైస్ అండి. షిరిడీలో ఏ హోటల్లో కూడా ఇలాంటి భోజనం అయితే దొరకదండి. షిరిడీలో బయట హోటల్స్లో ఫుడ్ తినడం కన్నా టెంపుల్ వాళ్ళు పెట్టే ఫుడ్ తినడమే చాలా చాలా బెస్ట్ అండి. అట్లీస్ట్ మనం అమౌంట్ అయినా సేవ్ చేసుకుంటాము. చూసారు కదా, ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా మనకి రెగ్యులర్గా మన ఊర్లలో ఉన్నట్టుగానే ఉన్నాయండి. ఫుల్ మీల్స్ 140 అలాగా. ఇంకా మన దగ్గర కూడా అదే విధంగా ఉంటాయి కదా. ఆల్మోస్ట్ ఇక్కడంతా కూడా వెజిటేరియనే అండి దొరికేది, నాన్ వెజ్ అయితే అవైలబుల్ లేదు. సో ఇక్కడ చక్కగా మనం హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఇక్కడ భోంచేసుకొని ఇక్కడ నుంచి మనకి త్రయంబకేశ్వరం అనేది చాలా దగ్గరండి, చాలా ఒక 10 minutesలో అలా వెళ్ళిపోతాము.
చూసారు కదా ఇక్కడ మనకి త్రయంబకేశ్వరం అయితే మనకు వచ్చేసిందండి. ఇక్కడ మనము పార్కింగ్లో వెహికల్ డ్రాప్ చేసేసిన తర్వాత కొంచెం డిస్టెన్సే ఉంటుందండి టెంపుల్, మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు. అయితే ఇంకా త్రయంబకేశ్వరం అనేది అసలు మనం చూడాల్సిన అత్యంత ముఖ్యమైన టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిలో ఒకటండి. అందులోనూ త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒక క్షేత్రము కాబట్టి తప్పకుండా షిరిడి వెళ్ళిన వాళ్ళు ఈ త్రయంబకేశ్వరం చూడడం అస్సలు మిస్ అవ్వకండి. ఎంత బాగుంటుందో, చుట్టూ కొండల మధ్య ఆ టెంపుల్ కూడా అండి నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. అంత చక్కగా చెక్కారండి. అక్కడ త్రిమూర్తి స్వరూపంతో మహాశివుడైతే మనకు దర్శనం ఇస్తాడు. అయితే గర్భగుడిలోకి మనల్ని అనుమతించరు, కానీ మనం బయట వైపు ఈ స్వామిని అయితే మనం లోపల ఏ విధంగా ఉన్నాడు అనేది చూడవచ్చండి. ఇక్కడ అన్నీ కూడా ఫేక్ అండి, అంటే చాలా వరకు అన్నీ కూడా ఒరిజినల్ అయితే ఉండవన్నమాట. రుద్రాక్షలు కానీ శివలింగాలు కానీ ఇవన్నీ కూడా చాలా మీరు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి. అన్నీ కూడా నాకు తెలిసి చాలా తక్కువ ప్రైస్, వాళ్ళు ఎక్కువ ప్రైస్కే చెప్పేసి కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తారు. బట్ ఇవన్నీ ఒరిజినల్ అయితే కావండి. సాలగ్రామాలు, దాని తర్వాత శ్రీచక్రాలు ఇలాంటివన్నీ బోలెడని అమ్ముతూ ఉంటారండి ఇక్కడ. బట్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కొంచెం మనం చెక్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. చూసారు కదా ఎంత ఎంత ఉన్నాయండి. ఒక్కొక్క షాప్ దగ్గర కూడా బోలెడేస్ అన్ని ఉన్నాయన్నమాట. మొత్తం త్రయంబకేశ్వరం అంతా కూడా ఇదే విధంగానే ఉంటాయండి. అంటే షాపింగ్ ఏరియాలో మోస్ట్లీ మనకి ఇవే కనిపిస్తాయి అన్నమాట. శివుడికి సంబంధించినవన్నీ కూడా రుద్రాక్షమాలలు ఇవన్నీ కూడా ఎదురుగుండా కనిపిస్తుంది కదండి, అదే అండి మనకి త్రయంబకేశ్వరంలో టెంపుల్. చక్కగా ఉందండి టెంపుల్ అయితే, అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట చూడ్డానికి. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజు ఉండే టికెట్స్ ఉంటాయండి దర్శనానికి వెళ్ళడానికి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. అయితే ఫ్రీ దర్శనంకి కూడా ఏం పెద్ద రష్ లేదు అని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తే మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయామండి. మనం టికెట్ తీసుకుంటే ఇక్కడే ఎదురుగుండా పంపించేస్తారు. ఫ్రీ దర్శనంకి అయితే కొంచెం మనము లెఫ్ట్ సైడ్ ముందుకెళ్ళి ఈ విధంగా లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ బోలెడన్ని బిల్వాలండి. అసలు మనం ఏ టెంపుల్ దగ్గర మనం ఉండే ఊర్లలో ఇన్ని బిల్వాలు దొరకవు. ఇక్కడ అలాగే కృష్ణేశ్వర్ దగ్గర చాలా చాలా మనకి బిల్వదళాలు అయితే దొరుకుతాయండి. అలాగే పువ్వులు కూడా చాలా చాలా బాగుంటాయి. కలువలు, గులాబీలు, మందారాలు ఇలా చక్కగా రకరకాల పువ్వులు అయితే ఇలా బుట్టలో పెట్టి మనకి ఇస్తూ ఉంటారండి. మనము ఇక్కడ నుంచే గంగాజలము ఇవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఆ గంగాజలము మనం గుడిలో బయట వైపు ఉంటారు కదండి, లోపల గర్భగుడి నమూనా ఆకారంలో ఉన్నటువంటి శివ విగ్రహానికి అక్కడ మనం అభిషేకాన్ని అనేది మన చేతులతో స్వయంగా చేసుకోవచ్చండి. ఎవరైనా సరే వెళ్ళే వాళ్ళు ఇక్కడే గంగాజలం బాటిల్స్ కూడా అమ్ముతూ ఉంటారండి. అదిగో చూడండి అక్కడ ఉన్నాయి కదా, వాటిని మనం తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలండి. చూసారు కదా గర్భగుడిలో ఆ విధంగా ఉంటారండి స్వామివారైతే. ఇక్కడ మనకి క్యూ లైన్లలో టీవీ ఫుటేజ్ అనేది నేను మీకు షూట్ చేశానండి. గర్భగుడిలో అయితే నేను షూట్ చేయలేదన్నమాట. అక్కడ టీవీలో కనిపించే విజువల్స్ మాత్రమే నేనైతే షూట్ చేశానండి. చూసారా ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి వచ్చామండి. ఒకవేళ ఎవరైనా సరే అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే ఎలాంటి టికెట్స్ అవసరం లేదండి. గర్భగుడి బయట ఇంకొక గుడి ఉంటుంది కదా, అక్కడే మనకు చక్కగా అభిషేకం ఎవరైనా చేయించుకుంటారని పంతులు వాళ్ళు అడుగుతూ ఉంటారు. అమౌంట్ అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా ఇవ్వచ్చు అని కూడా చెప్తారు. అక్కడ మనతో కూర్చోబెట్టి అభిషేకాన్ని అయితే చేయిస్తూ ఉంటారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి బయటకైతే వచ్చేసి చక్కగా టెంపుల్ వ్యూని అయితే ఎంజాయ్ చేసామండి. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇంకా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది త్రయంబకేశ్వరం టెంపుల్. నేను చెప్పాను కదండి నాసిక్లో సేమ్ కాలారాం టెంపుల్ ఇదే విధంగా ఉంది అనేసి. చక్కగా రెండు కూడా ఇదే విధంగా ఉంటాయి. బట్ మనకి త్రయంబకేశ్వరంలో ఏంటంటే టెంపుల్ ఇంకా చక్కగా అద్భుతమైన శిల్పకళని జోడించారండి. కాలారాం టెంపుల్ జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుంటుందంటే టెంపుల్, అసలు అక్కడ నుంచి అసలు రావాలని కూడా అనిపించదండి మనసుకి. నిజమైన శివభక్తులు ఎవరైనా సరే అక్కడే ఉండిపోవాలనిపించే అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనకి ఇక బయటికి వస్తున్నారు చూడండి, అది గర్భగుడిలో నుంచి మనం బయటికి వచ్చే ప్లేస్ అన్నమాట. ఇటువైపు నుంచి అందరూ బయటికి వచ్చేయాలి. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో, అసలు అద్భుతమైన కట్టడం అన్నమాట. గర్భగుడి గోపురం అయితే చాలా చాలా బాగుంటుందండి. అసలు చుట్టూ కొండలు, ఆ అట్మాస్ఫియరు
నిజంగా అసలు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలండి ఈ త్రయంబకేశ్వరం అయితే. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. త్రయంబకేశ్వరంలో లోపల గర్భగుడిలో స్వామివారు ఏ విధంగా ఉంటారో అనేది టెంపుల్ బయట వైపు అయితే మనకు పెట్టి ఉంటారండి ఒక శివలింగము. అలాగే లోపల గర్భగుడిలో ఉన్నటువంటి నమూనా రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. మనం ఎవరైనా సరే గంగాజలం తెచ్చిన వాళ్ళు లేదా పుష్పాలు ఏమైనా తెచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా సమర్పించవచ్చండి. చూసారు కదా టెంపుల్ చాలా చాలా బాగుంటుందండి. టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందండి. మీరు ఎవరైనా సరే అభిషేకం చేసుకోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ మీరు మీ చేతులతో స్వయంగా చేసుకోవచ్చండి. శివుడికి ఓం నమ శివయ్య అనే మహామంత్రాన్ని జపించుకుంటూ చూసారా ఇక్కడండి శివలింగము పక్కన ఉంది కదండి. ఇది త్రిమూర్తి స్వరూపంలో ఉన్నటువంటి శివలింగం అన్నమాట. ఈ రూపంలో మనకి దర్శనం ఇస్తారండి మనకి త్రయంబకేశ్వరంలో శివయ్య. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక క్షేత్రం అండి. కాబట్టి తప్పకుండా షిరిడి వెళ్ళిన వాళ్ళు ప్లాన్ చేసుకోండి. మళ్ళీ మనం అదే పనిగా త్రయంబకేశ్వరం వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేము. ఇది మనం షిరిడి ట్రిప్లో ఇది కూడా ఒక భాగం చేసుకున్నాం అనుకోండి చక్కగా కవర్ చేసేసుకోవచ్చండి. షిరిడి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా 3 ద్వాదశ జ్యోతిర్లింగాలు కవర్ చేయొచ్చండి. ఇంకొకటి వచ్చేసి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఇంకొకటి వచ్చేసి మనకి భీమాశంకర్ జ్యోతిర్లింగం అండి. ఇవన్నీ కూడా షిరిడి సరౌండింగ్లోనే ఉన్నాయన్నమాట. త్రయంబకేశ్వరంతో పాటు మొత్తం మనకి 3 ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే కవర్ అయిపోతాయండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మనకి త్రయంబకేశ్వరంకి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలకి బోలెడన్ని క్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. భీమాశంకర్ అనేది కొంచెం లాంగ్ వే ఉంది. అటువైపు ఇంకా వేరే ఏ ప్లేసెస్ కూడా కవర్ కావండి. భీమాశంకర్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం సపరేట్గా అంటే ఇంకా ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అని వెళ్ళే వాళ్ళు మాత్రము సపరేట్గా ఒక క్యాబ్ తీసుకొని మనము పర్సనల్గా వెళ్ళవలసి ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి అప్ అండ్ డౌన్కి ఒక కార్ తీసుకున్నాం అనుకోండి ఒక 5000 అలా ఛార్జ్ చేస్తారనమాట. మనము ఒక ఫ్యామిలీ ఆఫ్ వెళ్తే కనుక చక్కగా అమౌంట్ అనేది మరీ ఎక్కువ ఏమి అనిపించదండి. ఇంకా నాసిక్ త్రయంబకేశ్వరము గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలకైతే చక్కగా బోల్డ్ అని క్యాబ్స్ ఉంటాయి. పర్ హెడ్ మనకు ఒక్కొక్కరికి 300 to 350 అలాగే పడుతుందండి. సో ఈ 2 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకోండి అట్లీస్ట్. ఇంకా కుదిరిన వాళ్ళు భీమాశంకర్ కూడా కవర్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.